Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. రానా భోజనం చేసి పెడుతూ కానీ ఇదిగో వస్తున్నాను. నమస్తే లడ్డూ సింగ్ సార్. ఈ ఖైదీని మేము సెంట్రల్ జైలుకు తీసుకువెళ్తూ ఉన్నాం. హఠాత్తుగా మా వ్యాన్లో ఒక చిన్న సమస్య ఎదురైంది. ఇప్పుడు మా వ్యాన్ కదిలే పరిస్థితిలో లేదు. మాకు హెడ్ క్వార్టర్స్ నుంచి ఇప్పుడే ఆర్డర్స్ వచ్చాయి. ఈ రాత్రికి ఇతన్ని మీ స్టేషన్లోనే ఉంచుకోవాలి. వీడి పేరు యోధా సింగ్. రేపు దాకా వీడు మీ గెస్టు. సరేనా సార్? అలాగే అలాగే, నో ప్రాబ్లం. రావయ్యా. ఏ కానిస్టేబుల్, ఎన్ని తీసుకుపోయి లోపల పడే. లాకప్ లోపలికి వెళ్ళవయ్యా, బాగా నిద్ర పడుతుందిలే. ఏంటి వెళ్ళా? ఒరే యోధా సింగ్, ఈ లడ్డూ సింగ్ దగ్గర నుంచి తప్పించుకుందామని పొరపాటుగా కలగనకు. ఏదో బయట ఊరు నుంచి వచ్చావు కదా, నీకు ఒక విషయం చెప్తాను విను. 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే లడ్డూ సింగ్ గారి పేరు వినగానే గజ గజ వణికిపోతాడు. అంతటితో కాకుండా వాడు దొంగతనం చేయడాన్ని ఆపేస్తాడ్రా. అలాంటి భయం ఈ ఊర్లో ఉన్న దొంగలకి ఉన్న కారణంగానే ఇక్కడ ఎలాంటి తప్పులు జరగడం లేదు. ప్రపంచంలో ఉన్న ఏ జైలు అయినా సరే ఈ యోధా సింగ్ ని బందీగా ఉంచుకోలేదు. కానిస్టేబుల్ త్వరగా రావయ్యా, జైల్లో సొరంగాన్ని తవ్వేశాడయ్యా. ఏంటి సొరంగమా? అవునయ్యా, తెరువు త్వరగా తెరువు. చూద్దాం. సార్, ఈ సొరంగం కొంచెమే తప్పుంది. ఇందులో నుంచి అతను ఎలా తప్పించుకోగలడు? నాకేం అర్థం కాలేదు సార్. కంట్లో ఏదో పౌడర్ని కొట్టేశాడయ్యా. అసలు కళ్ళు తెరవలేకపోతున్నాను. పడుకో వాడు పారిపోకూడదు. త్వరగా పడుకో. నన్ను తప్పించుకోలేడు. ఏం చేస్తున్నావయ్యా నువ్వు? కానిస్టేబుల్ నన్ను పడుకున్నావు. వెళ్ళి ఆ దొంగని పట్టుకోవయ్యా, త్వరగా పడుకో. మీరిప్పుడు బయటికి రావాలంటే ఈ గుంట నేను సగమే తవ్వాను, మిగతా సగం మీరు తవ్వుకొని బయటికి రండి. పోలీస్ స్టేషన్ లోంచే పోలీసులు ఎస్కేప్ అవుతున్నారు. ఈ కథ భలే ఉంది కదూ. కష్టపడి ఎలాగోలా బయటికి రండి. ఏంటి అర్థమైందా? ఎక్కడికి వెళ్తున్నావు? ఆగరా రే, ముందు మమ్మల్ని బయటికి వదలు. ఈ రోజు వరకు ఈ ప్రపంచంలో ఇంకా ఎవరు పుట్టలేదు ఈ యోధా సింగ్ ని జైల్లో పెట్టడానికి. బాయ్ బాయ్. శివ, చాలు. ఎప్పుడు చూసినా నీ సైకిల్ ని సర్వీస్ చేసుకుంటానే ఉంటావేమిటి? రా, అలా బయటకు వెళ్ళి తిరుగుదాం. శివ, వెంటనే పోలీస్ స్టేషన్కి రావయ్యా. సరే వస్తాను, వెంటనే వస్తాను. మీరు దీని గురించి అందరికి ఇన్ఫార్మ్ చేయండి. తన హైట్ వెయిట్ అన్ని అందరికి పంపించండి. కనిపించిన చోట పట్టుకోమనండి. ఈ ఊరు నుంచి ఎక్కడికి తప్పించుకోలేడు. ఓకే సార్, రండి. ఒక నేరస్తుడు జైల్లో నుంచి తప్పించుకున్నాడు. ఏమైంది సార్? ఆగో, నేను ముందు నిన్ను చెక్ చేయాలి. ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి పంపిస్తాను. కానిస్టేబుల్, అందరినీ చెక్ చేయి. అలానే నిలబడాలి. ఏంటి పాకెట్లో ఏదో మొహం చూపించు. తొందరగా వెళ్ళవయ్యా. సార్, టైం అయింది, వదిలేయండి సార్. ఓల్డ్ మ్యాన్ లాగా గెటప్ మార్చుకొని వస్తే నిన్ను వదిలేస్తాను అనుకున్నావా? ఎవయ్యా మీకు వేషం వేసుకుని వచ్చి మోసం చేద్దాం అనుకున్నావు?
వదలా వదలంటున్నానుగా నేను చెప్పే మాటలు మేడం మర్యాదగా నీ వెగ్గును తీసేసాయి నీ మొహం నాకు చూపెట్టావు నాయకే చెప్పేది ఇప్పుడు నువ్వు వెగ్గు తీయకపోతే నేను ఊరికే నేను వదిలిపెట్టను ఏంటయ్యా ఎంత లాగినా గడ్డం మీసం రెండు రావట్లేదు నేను వదలను అవును కానిస్టేబుల్ అతని మీసం గడ్డం రెండు ఒరిజినల్ అనుకుంటానయ్యా గడ్డం మీసమే కాదు ఈ స్టిక్ కూడా ఒరిజినల్. ఇప్పుడు నేను ఏం చేస్తాను? వదిలేవయ్యా ఇక నేను ఇలాంటి తప్పు చెయ్యను ఎందుకయ్యా ఇలా అనుకుంటున్నావు అక్కడ బాడీ బిల్డర్ ఒకడు ఉన్నాడే వాడు ఎవడో చూడు అతన్ని చెక్ చేయాలి హే రావయ్యాట చూసుకోండి సార్, చెక్ చేసుకోండి. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తనని పట్టుకుంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను వదలంట్రా రే బుల్లెట్ ఎత్తుకెళ్ళిపోయావా సైకిల్ వస్తారా త్వరగా యూడి ఇంకా వేగంగా బండి నడపాలి. మనం త్వరగా వెళ్ళకపోతే వాడు ఎస్కేప్ అయిపోతాడు. ఇలాగే ఒకసారి మా ఊర్లో జరిగింది తెలుసా నీకు? అప్పుడు నేను సైకిల్ నడిపిన స్టైల్ ని చూసి అందరూ అదిరిపోయారు. అయితే నువ్వే నడుపు, నేను వెనక కూర్చుంటాను. నాకు నోటి దురద ఎక్కువైపోయింది. నేనే నా నోటితో నా పేరంతా చెడుపుకుంటున్నాను. ఊరికే మాట్లాడకూడదు. మాట్లాడావుగా, ఇప్పుడు సైకిల్ తక్కువ. పట్టుకోరా. ఎస్, ఇప్పుడు నువ్వే వచ్చి ఇరుక్కుపోయావు, ఇక తప్పించుకోలేవు. ఏయ్ పిల్లోడా, అసలు నీ సమస్య ఏమిట్రా? ఎందుకు నన్ను ఫాలో చేసుకుంటూ వస్తున్నావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఇలా కుట్టాడేంటి? శివ, నా పేరు శివ. అలాగా, అయితే నా పేరు కూడా విను బాబు. నా పేరు యోధా సింగ్. నాతో గొడవ పెట్టుకొని ఇంతవరకు ఎవ్వరూ ప్రాణాలతో తిరిగి వెళ్ళిన చరిత్రే లేదు, అర్థమైందా? నువ్వు ఒక చిన్న పిల్లాడివి, చేతనైతే ఎదుర్కో. ఏ శివ, శివ నీకేం కాలేదుగా? నీ కంట్లో కూడా వాడు ఆ పౌడర్ని విసిరేసాడా? పౌడర్ లేకుండా వీడు అసలు గొడవ పడ్డా అనుకుంటాను. ఒరే గొండు ఆగరా రే, ఆగరా. లడ్డు సింగ్ గారు, వాడు తప్పించుకొని ఎంత దూరం పారిపోగలడు? వాడు ఈ ఊరు వాడేం కాదు, కాబట్టి ఏదో ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఉండాల్సిందే. అన్ని హోటల్స్ కి వాంటర్ అని ఫోటో పంపించండి. ఇంకా మన సెక్యూరిటీని బలపరచాలి. ఓకే సార్, ఓకే శివ. హలో సార్. సార్ ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి సార్. హలో, పోలీస్ స్టేషనా? ముందు నిన్ను చెక్ చేస్తా, ఆ తర్వాతే పంపిస్తా. సార్ పాకెట్లో ఏం లేదు సార్.
ఆ గుండోడు పెద్ద మోసగాడు. కళ్ళల్లో పౌడర్ వేసి పారిపోవడంలో అతను ఎక్స్పర్ట్. అతనితో ఫైట్ చేయాలంటే మనం కళ్ళు మూసుకొని ఫైట్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. అది నేను ఈ రోజు ఇక్కడ ప్రాక్టీస్ చేయబోతున్నాను. శివ నువ్వు ప్రాక్టీస్ చేసే లోపల వాడి ఊరే పారిపోతాడు. లడ్డు సింగ్ గారు అన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నారు. ఈసారి ఎస్కేప్ అవడం వీలు కాదు. ఓ ఇంతేనా? కళ్ళు కట్టుకొని ఫైటింగ్ చేయటం చాలా సులభం. ఇలాగే ఒకసారి మా గ్రామంలో జరిగింది. అప్పుడు చాలా పెద్ద గొడవైనప్పుడు నా కళ్ళని కట్టేశారు. అప్పుడు అందర్నీ నేను ఎరగదీశాను. అప్పుడు గ్రామం ప్రజలందరూ నన్ను గొప్పగా పొగిడారు. ఒకసారి నువ్వు అలా చేసి చూపించు. ఆ తర్వాత శివ అలా చేయగలడో లేదో చూద్దాం. రా. ఓకే యుడి, ఇదిగో తీసుకో. కింద పడ్డావా? Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.